మనవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎదురు తిరగడం, లేదంటే అనూహ్యమైన పద్ధతిలో మనకే వ్యతిరేకంగా మారడం. ఇదంతా ఈ మధ్య రాజకీయాల్లో పర్టికులర్గా కూటమి రాజకీయాల్లో ఎక్కువ కనపడబోతోంది. దానికి సంబంధించిన సంకేతాలు అంటే గతంలో ఎవరైతే ఫైర్ బ్రాండ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తుత్తునీయలు చేసి మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మేము ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో అంటున్నట్టు వ్యవహరించడం. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్జీవీతో మన రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందామన్నా నేను ఇక తర్వాత మర్చిపోయాను. అలానే అంత ప్రాధాన్యత కూడా అనిపించట్లే. ప్రయారిటీ ప్రకారమే మనం ఎప్పుడు బిహేవ్ చేస్తుంటాం కాబట్టి అది అలా వెళ్ళిపోయింది. అయితే దాని మీద ఏంటంటే అసలు రాంగోపాల్ వర్మతో ఇతని ఇంటర్వ్యూ ఏంటి అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో బయట అయితే సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని వాడుకోవాలనుకున్నది రాంగోపాల్ వర్మ. మన రఘురామకృష్ణరాజు కంటే కూడా నేను ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాను, మనుషులతో క్లోజ్గా ఉంటాను అంటే అది నా సినిమాల కోసమే, అంతేగాని నన్ను ఏ పార్టీకి అంటకట్టకంటారా బాబు అని తెలివిగా జస్ట్ లైక్ ఏమంటారు కాక్రోచ్ లాగా నేను అంతకుముందు కూడా చెప్పా, చేత అయితే రాంగోపాల్ వర్మను ఒక్కరోజైనా జైలుకి పంపించండి అని. చాలామంది చూద్దుగానిలే, ఓహో చూద్దుగానిలే అనుకుంటే నీలిగారు. అంటే అతను ఎంత తెలివైన వాడు అంటే ఎంత కాంట్రవర్సీ చేసే కామెంట్లైనా చేయనేయండి, చివరికి వచ్చేసరికి సులాగ్గా తప్పించేసుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన తన సినిమాల కోసం ప్రమోషన్ కోసం అన్నట్టు ఆ ఇంటర్వ్యూని వాడుకున్నాడు. బట్ అదే సమయంలో ఏంటంటే అప్పట్లో పచ్చడి బండ అదే ఏమంటారు రచ్చబండ కాస్త తర్వాత రోకల బండగా మారేది. ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి కనుక రాకపోతే ఖచ్చితంగా ఈ పాటికి పచ్చడి నూరుతూ ఉండేవాడు ఆయన. కోర్స్ అది అయిపోయింది. దీని తర్వాత ఏంటి అంటే మనకి కొలికలపూడి ఉదంతం. ఇది ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. ఆయన స్వతహాగా లెక్చరరు, ఆ తర్వాత అమరావతి ఉద్యమం, దానికి ముందు ఏ పార్టీకి చెందలేదు, అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే టికెట్ లభించటము గెలవటము, అది ఆయన రాజకీయంగా అడుగులు చాలా వేగంగా పడ్డాయి. ఎదిగే క్రమం కూడా వేగంగానే ఉంది. అయితే పార్టీలు అయినా అంటూ ఒకటి ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి లేదు అంటూ నానా రకాల కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. ఆయనకు కూడా అది అర్థం అవుతుంది. సో ఈ కోణంలో ఏంటంటే ఎవరైతే తనను గెలిపించారు అని బయట కొంతమంది చెప్తూ ఉంటారో ఆ వ్యక్తి మీదే ఆరోపణలు చేయటం, కేసినేని చిన్ని గారు వీళ్ళందరి మీద, అది ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ అలా నడుస్తుండగానే ఇప్పుడు ఈ దువ్వాడ మన యార్లగడ్డ వెంకట్రావు గారు అనుకుంటా, లేదు మన గన్నవరం ఎమ్మెల్యే, ఆయన అంతకుముందేమో వైఎస్ఆర్సీపీలో ఉండి గన్నవరం నుంచి వల్లభనేని వంశీతో దాదాపుగా విభేదాలతో ఉండి చివరికి ఇక్కడ ఉంటే టికెట్ దక్కదు అని టీడీపీకి వెళ్ళి వల్లభనేని వంశీని ఓడించిన హిస్టరీ చూసాం మనం. అట్లాంటిది ఆయన మీద ఏంటంటే ఆయన ఎవరో బసవయ్య మరి సంథింగ్ ఇంకేదో పేరుంది, ఈయన అసలు కలుపుకొని పోవట్లేదు మమ్మల్ని, ఆయనతో పాటు వచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇదిగా చూసుకుంటున్నాడు అంటే విమర్శల పరంగా అది అవతల పార్టీ దాన్ని గన్నవరం టీడీపీలో లోకలోకి కేకలు పక్కపక్కలు అని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి ఏ వ్యక్తికైనా తనతో నడిచిన వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు. అంత మాత్రం చేత అవతల పార్టీని దూరం పెట్టాడని అని అనుకోవటానికి ఉండదు. బట్ ఏంటంటే మూమెంట్స్ అనేవి ఎక్కువ అలానే ఉంటాయి. సో ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి 3 అంశాలు, ఈ 3 అంశాల్లో కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు వల్లభనేని వంశీని ఓడించాడు అనే ఒక ఇదితో వెంకట్రావు గారికి చాలా ఇమేజ్ ఉంది. దాన్ని ఆయన ఏ రేంజ్కి ఎలా తీసుకుపోతాడు అవన్నీ పక్కన పెడితే లోకేష్ గారికి బాగా దగ్గర అని చెబుతారు, దగ్గర అని చెప్తారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి సంగతి చూసాం మనము, ఈయన కొలికలపూడి గారిది. ఈ 3 ఇన్సిడెంట్లే కాకుండా ఏంటంటే కొలికలపూడి రఘురామకృష్ణరాజు గారు అయితే వాస్తవానికి ఆ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో అక్కడే ఆ ప్రదేశంలోనే కొలికలపూడి గారు కూడా ఉన్నారు. అది ఎక్కువ మందికి తెలుసుకోలేదు. మరి ఇలా ఈ ముగ్గురు అంటే ఈ వెంకట్రావు గారు అనే ఆయనకి పెద్దగా
మైనస్ పాయింట్ అయిద్ది అనుకోను నేను. వీళ్ళకి జోడు చేరింది ఎవరయ్యా అంటే పివి రమేష్ గారు. ఈ పివి రమేష్ గారు మీకు తెలిసే ఉంటుంది. అసలు అమలే కానీ రాష్ట్రం మొత్తం అమల్లోకే రానటువంటి ఏదది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పట్టుకొని మీ జీవితాలు అన్యాయం అయిపోతాయి, మీ పొలాలు లాక్కుంటారు అని చెప్పి ప్రభుత్వం మీద 2019 నుంచి 24 దాకా ఉన్న ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత రావడంలో పివి రమేష్ పాత్ర ఎక్కువ ఉందని చెప్తారు. బట్ ఆయన ఒక కార్డ్ లాగా ఉపయోగపడ్డాడు టీడీపీకి. స్వయంగా ఒక సివిల్ సర్వీసెస్ క్యాడర్ అతనే వచ్చేసి అరే నాదే పోయింది అంటే ఇంకా సామాన్యుల్లో ఎవరైనా సరే భయపడతారు కదా. దానికి తోడు మన మీడియా ఉందంటే వైఎస్ఆర్సీపీని అధికారంలోంచి పడగొట్టాలి అంటే వీలైనటువంటి అన్నిటినీ వాడేశారు అస్త్రాలని. సరే, ఇప్పుడు ఆ అస్త్రం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మనము ఇప్పుడు అదే అస్త్రము పి అంటే మెడికల్ కాలేజీలని వేరే వారికి అప్పచెప్పడం, దాన్ని గవర్నమెంట్ ఏమో పి అంటుంది, వీళ్ళేమో ప్రైవేటైజేషన్ అంటారు. వాస్తవానికి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ఇక అది ప్రైవేటైజేషన్ కాక ఇంకేమవుతుంది. దాని మీద ఏమైనా మాట్లాడారు పివి రమేష్ కూడా. ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేస్తుంది, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 200 కోట్ల చొప్పున లాభం వచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశారు. దీన్ని ఎక్కువ మంది గమనించారో లేదో తెలియదు మరి. సో ఒకటి మనం ఆశించినట్లుగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన కూడా ఏదో బనకచర్ల ప్రాజెక్టు మీద నేను వ్యతిరేకం, అబ్బాయి అది వేస్ట్ ఇది వేస్ట్, బట్ నేనేంటంటే నెవర్ అగైన్ జగన్ అనే నినాదంతో ముందుకు పోతాను వెనక్కి పోతాను అంటూ కొన్ని రోజులు హడావిడి చేసేది. తర్వాత పిల్లలు కూడా వేస్తున్నట్టున్నారు కోర్టులో. ఇక్కడ ఈయన ఏంటంటే మరి పి అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఆ నిబంధనలు టెండర్ డాక్యుమెంట్లు ఇప్పుడు అక్టోబర్ 20తో పూర్తయిపోయింది. రేపొద్దున ఎవరెవరు టెండర్లు వేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఈ పివి రమేష్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇంకా జడా శ్రవణ్ కుమార్, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్కి దీన్ని తీసుకెళ్ళబోతున్నారు. వైఎస్ఆర్సీపీ దానికి నాయకత్వం వహిస్తుందా లేదు చూస్తూ అక్కడక్కడ పోరాటాలు ఉంటాయి, నేను కూడా అక్కడక్కడ కూర్చుంటాను నేను జగన్మోహన్ రెడ్డి చెప్తారు, ఇవన్నీ పక్కన పెడితే పి వల్ల అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వేరే వాళ్ళకి నిర్వహణకి ఇవ్వడం అంటేనే సగం వాటిలో జనం తాలూకు హక్కుని హరించినట్లే. ఇందులో పేదల, మధ్యతరగతి వాళ్ళ, రిచ్ పీపుల్ ఇవి కాదు. మనం చూడాల్సింది ఏంటంటే ఈజీగానే ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంత ఉంటాయి ఫీజులు, అలాంటిది డెవలప్మెంట్కి ఇచ్చేసాం అవతలడికి అంటే అది ఎలా ఉంటుంది? సింపుల్ లాజిక్. దీన్ని ఏదో టీడీపీ చెప్పింది కాబట్టి మేము భజన చేసుకుంటామంటే చేసుకునే వాళ్ళు చేసుకోనండి. సో ఈ కోణాల్లో ఏంటంటే అప్పట్లో వీరికి వంతబాడినటువంటి వాళ్ళు ఇష్యూ బేస్డ్గా ఇప్పుడు కూటమికి ఎదురు తిరుగుతున్న సందర్భం ఇది నేను చెప్పదలిసింది.